మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏలియా దేవుని ఎదుట నీతిమంతుడై ఉన్నందువలన ఆయన ప్రార్థన మనపూర్వకంగా ఉండినట్లుగా దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉంది. అవును ప్రియులారా, నీతిమంతుని ప్రార్థన దేవుడు పెడచెవిన పెట్టడు. నీతిమంతుని విజ్ఞాపన దేవుని ఎదుట మనపూర్వకంగా ఉండి బలమైనదిగా ఉండినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. సరే, 17వ వచనం చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు